హాయ్ అండి, దిస్ ఈజ్ సుజుకి ఎవినిస్. నేను ఈ బైక్ వచ్చేసి రీసెంట్గా 2 వీక్స్ అయింది తీసుకొని. ఇది ఎలా ఉందని రివ్యూ చేసి మీకు చెప్దామనుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి ఇంజన్, స్టార్ట్, స్టాప్ బటన్ ఉంటుంది. ఇది ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అండి. యూ కెన్ సీ ఫ్యూయల్ ఎంత ఉంది, డిజిటల్ స్పీడోమీటర్, ఎన్ని కిలోమీటర్స్ తిరిగింది, టైం, ఎవ్రీథింగ్ చూపెడుతుంది. ఇక్కడ వచ్చేసి లైట్ బటన్, ఇది ఇండికేటర్ బటన్, అండ్ దిస్ ఈజ్ హారన్ బటన్. అండ్ వెన్ యూ స్టార్ట్ ద ఇంజన్, యూ కెన్ స్టాండ్ ఉన్నప్పుడు మీకు ఇంజన్ ఆన్ అవ్వదు. స్టాండ్ తీసేస్తే యూ కెన్ స్టార్ట్ ద ఇంజన్. అండ్ అదే ఇంజన్ స్టాప్ చేయాలనుకుంటే యూ కెన్ జస్ట్ స్టాండ్ వేసేస్తే ఇంజన్ స్టాప్ అయిపోతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు కీ హోల్డర్ని కూడా మీరు క్లోజ్ చేసుకోవచ్చు. లైక్ షట్టర్ ఉంటుంది దీనికి ఇలా పుష్ షట్ బటన్ ఉంటుంది. ఇది ఓపెన్ చేయాలనుకుంటే మీరు ఇలా చేస్తే దీని బ్యాక్ సైడ్ నుంచి ఇది ఇలా రైట్ సైడ్ అంటే ఓపెన్ అవుతుంది. యూ హ్యావ్ ఇక్కడ పెట్టుకోవడానికి మీకు వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి, ఎనీ స్టోరేజ్ యూటిలిటీస్ పెట్టుకోవాలంటే యూ హ్యావ్ one storage unit here on the right side, as well as you have one more storage unit on the left side. ఇక్కడ బూట్ స్పేస్ ఉంటుంది. ఇక్కడ యూఎస్బి కేబుల్ కూడా ఉంటుంది. మీరు యూఎస్బిని కనెక్ట్ చేసుకోవచ్చు ఫోన్ తోటి. అండ్ ఇక్కడ వచ్చేసి 1 హుక్, అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకొక హుక్. యూ హ్యావ్ 2 హుక్స్ హియర్. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది మీకు పెట్రోల్ ఓపెన్ చేసేది ఇక్కడ ఉంటుంది. మీకు ఇక్కడ పెట్రోల్ వేసుకోవాలి. దెన్ ఇక్కడ బూట్ స్పేస్ వచ్చేసి మీకు చాలా ఎనఫ్గా ఉంటుంది. ఒక హెల్మెట్ అండ్ యూ హ్యావ్ యూటిలిటీస్ ఏమన్నా ఉన్నా కూడా పెట్టుకోవచ్చు, ఒక బ్యాగ్, ఎనీథింగ్. అండ్ ఇక్కడ కూడా మీకు హెల్మెట్ పెట్టుకోవడానికి 2 హుక్స్ ఇచ్చేసారు. అండ్ సైడ్స్కి మీకు పెడల్స్ ఇచ్చారు, ఫుట్ రెస్ట్కి ఇచ్చారు. అండ్ దిస్ ఇస్. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ మీరు ఫోన్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చండి. సుజుకి అవినిస్లో మీకు మెయిన్ ఆప్షన్ వచ్చేసి సుజుకి రైట్ కనెక్ట్ అనే ఆప్షన్ ఇచ్చారు. ఇక్కడ దీని యూజెస్ ఏంటి, ఎలా యూజ్ చేశారనేది నేను ఇప్పుడు మీకు చెప్తాను. ఇలా సుజుకి రైట్ కనెక్ట్ అని యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకోగానే మీకు మీ డీటెయిల్స్, బేసిక్ డీటెయిల్స్ ఇవ్వాల్సి వస్తుంది. మీ నేమ్, మీ వెహికల్ నేమ్, మీ లొకేషన్, ఇవన్నిటికీ యాక్సెస్ ఇస్తే మీకు లోపల యాప్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి బ్లూటూత్ని ఆన్ చేసుకొని మీ వెహికల్కి పెయిర్ చేసుకోవచ్చండి. ఇక్కడ మీకు బ్లూటూత్ పెయిరింగ్ చూపెడుతుంది, మీ ఫోన్లో ఉన్న ఛార్జింగ్ పర్సెంటేజ్ చూపెడుతుంది. అండ్ మెయిన్ యూసేజ్ ఏంటి అంటే ఇక్కడ నుంచి మీరు నావిగేషన్ పెట్టుకోవచ్చు. ఇక్కడ నావిగేషన్ పెట్టేసి ఎనీవేర్ యూ వాంట్ టు గో. ఫర్ ఎగ్జాంపుల్ నేను నాంపల్లి పెట్టానండి. ఇక్కడ పెట్టేస్తే ఇక్కడ మీకు ఇంజన్ స్టార్ట్ కాగానే ఇక్కడ మీకు లొకేషన్, నావిగేషన్ చూపెడుతుంది. ఎన్ని మీటర్స్లో మీకు లెఫ్ట్ తీసుకోవాలి. చాలా యూస్ఫుల్ ఉంది. యూ డోంట్ హ్యావ్ టు టేక్ యువర్ ఫోన్ ఆల్వేస్ అన్ని నావిగేట్ చేసుకోవడం అవసరం లేదు. ఇది చాలా యూస్ఫుల్ మీకు ఫోన్స్. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ మీరు ఫోన్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. మీకు ఫోన్స్ వస్తే ఫోన్స్ ఎవరు చేస్తున్నారో నోటిఫికేషన్ వస్తుంది, మెసేజ్ నోటిఫికేషన్స్ వస్తాయి. ఇక్కడ కాల్ వస్తే ఇక్కడ బ్లింక్ అవుతుంది. ఐ విల్ జస్ట్ షో ఇన్ కపుల్ ఆఫ్ మినిట్స్. దట్ ఈస్ ఆల్సో ఈ యాప్ అనేది నాకు చాలా యూస్ఫుల్గా ఉంది. ఇక్కడ కాల్స్ అండ్ మెసేజెస్కి యూ కెన్ నాట్ రిప్లై, బట్ మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో వెహికల్ డ్రైవ్ చేస్తున్నప్పుడు మీకు ఎవరు చేస్తున్నారో ఫోన్ తీసి ఎవరు చూస్తున్నారో అర్జెన్సీ తెలియనప్పుడు ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది, ఎవరు చేస్తున్నారు అని. సో ఇఫ్ ఇట్ ఈస్ ఎమర్జెన్సీ యూ కెన్ స్టాప్ ద వెహికల్ సైడ్. నేను ఇంకా 2 months యూస్ చేసేసి దీని ఇన్డెప్త్ రివ్యూ మీకు చెప్తాను. ఇప్పటికైతే ద బేసిక్ డీటెయిల్స్ చెప్పాను. మీకు ఈ కంటెంట్ కన్నా నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్.